బయటికి తీసుకెళ్తానని అంటే పంపించేస్తారండి అన్ని స్కూళ్ళల్లోని. ఖచ్చితంగా నిందితులు ఎవరు అందరూ బయటికి రావాలి. ఇది పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళ మీద ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అసంఖ్య అన్ని జరిగాయి. కానీ ఇప్పుడు మైనర్ తనకి ఏమీ తెలియకుండా ఎన్నో మాయమాటలు చెప్పి ఎప్పటి నుంచి మరి ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ ఆ అమ్మాయిని భయంగా మాట్లాడించి మొత్తానికి భయపెట్టేసి తను వేరే స్టేట్మెంట్ ఇచ్చేలాగా లోపలంతా సెట్ చేస్తారండి, మోటివేషన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ బయటకు తెచ్చి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి. ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు. అలాంటి పెళ్లికి అన్యాయం జరిగిందని చెప్పేసేసి మేమందరం కూడా బయటకు వచ్చి మేమందరం ఆ పాపకి తగు న్యాయం చేయమని చెప్పేసి అడిగితే ఇక్కడ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏమీ జరగలేదు, మీరు దీనిని మీకు న్యాయం మీరు చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మేము ఏం రాజకీయం చేయట్లేదు. మేము పెళ్ళ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి మేము వచ్చాము. వస్తే ఆ బిడ్డను మాతో మాట్లాడిన తర్వాత బిడ్డ ఏం జరిగిందనేది మాకు అంత పక్కాగా చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చిన మన సిఏ గారు, ఎస్ఐ గారు కూడా దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని బయటకు పెంచడం అయితే జరుగుతుంది. ఆ పిల్లకి తగినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా పోరాడుతున్నాము. ఆ పిల్లకి తల్లికి తింగరతనంగా ఉంది, తండ్రి లేడు, దిక్కుమాలితనంతో ఈ పెళ్లి ఏదో చదువుకుంటది అని చెప్పేసి హాస్టల్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు ఆ పిల్లని బయటకు తీసుకెళ్ళడం. ఈ యాజమాన్యం సమాధానం చెప్పాలి. 5 సార్లు తాత కాదు, తండ్రి కాదు, ఒక చుట్టం కాదు, అలాంటి వ్యక్తితో ఈ స్కూల్ నుంచి బయటికి ఎందుకు పంపించారన్నది కూడా యాజమాన్యం చెప్పాలి. దాన్ని ఎందుకైతే కవర్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. అలాగే అతను నేను టీడీపీ కార్యకర్త, నేను కౌన్సిలర్, నేను మాజీ కౌన్సిలర్ అని కూడా చెప్పుకుంటున్నాడు అతను. అతను ఆ రాజకీయం దాన్ని చూసుకొని ఈ పని చేసినట్లుగా అతను విచ్చలవిడితనంగా చెప్పాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు వచ్చి మన సీఏ గారు, ఎస్సీ గారు మొత్తం అంతా కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఈ పిల్లకి తగినటువంటి న్యాయం చేయమని చెప్తున్నాను. మేము అలా డిమాండ్ చేస్తున్నాము. తగినటువంటి న్యాయం జరగాలి. మమ్మల్ని అందరూ కూడా బయటికి గెంటేసేసి ఆ పిల్లల్ని లోపల పెట్టేసేసి ఆ పిల్లల్ని భయంతో స్టేట్మెంట్ ఆ పిల్లలతో మార్పించి ఆ పిల్లకి ఏమి కాలేదని చెప్పిన మెడికల్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయాలి. మేము అందరం కూడా కోరుకుంటున్నాం మెడికల్ టెస్ట్ జరగాలి. ఆ పిల్లలు ఏం జరిగిందనేది ఆ పిల్లలు మీడియా ముందు తీసుకొచ్చి నిలబెట్టి చెప్పించాలి. ఆల్రెడీ అమ్మాయి మీడియా ఆ బాలికని మేమైతే బయటికి పెట్టమని చెప్పేసి అనట్లేదు. కానీ ఏం జరిగింది అనేది కూడా ఆ పిల్ల నోటి ద్వారా తీసుకొని మీరు మీడియా అయితే మా పిల్ల ఫేస్ చూపించుకొని మీరు అది ఆ పిల్లల మాట మీ స్టేట్మెంట్ తీసుకుంటే మీరు ఆ మీడియా వాళ్ళందరూ కూడా పిల్లలు